వెల్కమ్ టు 69 టీవీ. నా పేరు సుమాంజలి. ముందుగా బులెటిన్లోని హెడ్లైన్స్. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను తక్షణమే స్పందించి తగిన న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి సపిల్గూడ ట్యాంక్ బండ్పై విగ్రహాలు ఏర్పాటు చేయాలని జీహెచ్ఎంసీ కమిషనర్కి వినతి పత్రం. ప్రజావాణి దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలి. జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ జిల్లా అధికారులను ఆదేశించారు. రైతు భరోసా నిధులు విడుదల. మండల కేంద్రాల్లో కాంగ్రెస్ సంబరాలు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, విశాఖ జిల్లా పరిషత్ నుంచి కలెక్టరేట్ వరకు వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో జరిగిన యువత పోరు కార్యక్రమానికి విశేష స్పందన వచ్చింది. కూటమి ప్రభుత్వం ఏడాది కాలంలో యువతను విస్మరించారని ఆరోపించిన వైసీపీ యువత పోరు కార్యక్రమాన్ని చేపట్టింది. ప్రభుత్వం యువతకు మోసం చేస్తుందని, కూటమి హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందని తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. కూటమి నెరవేర్చలేని హామీలతో ప్రజలను మభ్యపెడుతుందని, 20 లక్షల ఉద్యోగాల ప్రకటన, నిరుద్యోగ భృతి అమలు చేయలేదని మండిపడ్డారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి తగిన న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈరోజు యువత పోరు 41 వార్డు తరఫున మా యువత అంతా వచ్చారు. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు యువతని ఏ విధంగా మోసం చేస్తున్నారో మీకు తెలుసు. ఆల్రెడీ వాలంటీర్స్ ని తీశారు, అలాగే ఆటో వర్కర్స్ ని, డ్రైవర్స్ ని వాళ్ళు కూడా తీశారు. డిఎస్సి హామీ నామాత్రమే చేశారు. ఇలా ఎన్నో హామీలు ఇచ్చి యువతను మోసగిస్తున్నారు. ఇప్పుడు టీచర్స్ బదిలీలు కూడా వాళ్ళ తాలూకా ఓట్ బ్యాంకింగ్ వాళ్ళు మాత్రం బదిలీ ఇస్తున్నారు, కానీ ప్రజలందరినీ ఒకే దీంతో చూడట్లేదు. వాళ్ళు అంటే టీడీపీకి ఎవరైతే ఓటేస్తారో ఓట్ బ్యాంకింగ్ ఓన్లీ యువత ఓన్లీ ఓటు గురించి మాత్రమే చంద్రబాబు నాయుడు గారు పెట్టారు, కానీ ప్రత్యేకంగా అందరూ సమానమైన జగన్మోహన్ రెడ్డి గారి లాగా ఏ మాత్రం చేయలేదు. కాబట్టి ఇది మేము ఖచ్చితంగా ఖండిస్తున్నాం. రాబోయే కాలంలో గట్టిగా బుద్ధి చెప్తాం. అది ఓటు బ్యాంకింగ్ ద్వారా చెప్తాం. ఎలక్షన్ కి ఎంత దూరం లేదు. జమినీ ఎలక్షన్స్ వచ్చాయంటే అసలు ఇప్పటికే భయం వేసింది ఆయనకి. జనాలు చూసి ఎలా భయపడుతున్నారో ఇప్పుడు ఆల్రెడీ చంద్రబాబు నాయుడు చూశారు. వాళ్ళు ఇచ్చిన 6 ఏవైతే 6 చెప్పారో 6 హామీల్లో ఒక్కటి కూడా ఈ రోజు వరకు నెరవేర్చలేదు. మేము యువత కానీ తలచుకున్నారంటే ఏది కూడా సాధించలేరని మరి ఒకసారి తెలియజేస్తూ తల తీసుకుంటారు. అందరికీ నమస్కారం. ఈ రోజు 41 వార్డ్ తరపు నుంచి యువత పోరు అనేది స్టార్ట్ చేయడం జరిగిందండి. మరి మా 41 వార్డ్ తరపు నుంచి కూడా యువతంతా కదిలి వచ్చారు. మరి కూటమి ఏ విధంగా అయితే అందరినీ కూడా మోసం చేసింది, యువత అనేది అసలు ఆయన గెలవడానికి కారణం ముఖ్యంగా యువత. వాళ్ళకి ఓట్ బ్యాంక్ అనేది ఓట్ బ్యాంక్ ఎక్కువ వచ్చిందండి. ఎందుకంటే ఆయన చెప్పింది ఏంటంటే, నేను వచ్చిన వెంటనే మీకు లక్షల్లో ఉద్యోగాలు ఇస్తాను, అలాగే ఎవరైతే నిరుద్యోగ భృతి కింద మీకు నెలకు 3,000 చొప్పున ఇస్తాను.
కాకినాడ యువతను విద్యార్థులను కూటమి ప్రభుత్వం ఏడాది కాలంగా తప్పుడు హామీలు ఇచ్చి మోసం చేసిందని మాజీ మంత్రి కాకినాడ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దాడిశెట్టి రాజా ఆరోపించారు. పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు ఫీజు పోరు ధర్నా కార్యక్రమం కాకినాడ కలెక్టరేట్ వద్ద నిర్వహించారు. మాజీ ఎంపీ వంగ గీత, మాజీ ఎమ్మెల్యేలు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, యువత, విద్యార్థులు తదితరులతో కలిసి పెద్ద ఎత్తున ర్యాలీగా చేరుకొని జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వద్ద ఆందోళన నిర్వహించారు. అనంతరం కలెక్టర్ షణ్మోహన్కు వినతి పత్రం అందజేశారు. ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు రాష్ట్ర యువత విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో కాకినాడలో విద్యార్థి యువత తమకు జరిగిన మోసానికి కదం తొక్కిన పరిస్థితి మనం ఈరోజు కాకినాడలో చూస్తున్నాం. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు ఎట్లా ఉన్నాయి అంటే ఫీజు రియంబర్స్మెంట్ కానీ లేకపోతే విద్యా వ్యవస్థను కానీ చాలా దారుణంగా ఇబ్బంది పడే పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో పరిస్థితులు కొనసాగుతున్నాయి. దాని గురించి జగన్ గారు ప్రశ్నించడంలో భాగంగానే ఈ ఉద్యమం. అదేవిధంగా ఇంకొన్ని విషయాలు, ఫీజు రియంబర్స్మెంట్ కొన్ని వేలాది కోట్ల రూపాయలు బకాయిలు ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో వేలాది కోట్ల రూపాయల బకాయిలు విద్యార్థులకు పెట్టేసింది. కానీ ప్రభుత్వం ఏమాత్రం సమాధానం చెప్పకుండా మౌనంగా వారానికి ఒక ఈవెంట్ చొప్పున ఏదో ఈవెంట్ మేనేజ్మెంట్ చేస్తున్నట్టు, ప్రభుత్వం ఏదో ఈవెంట్ మేనేజ్మెంట్ చేస్తున్నారు తప్పించి, లేకపోతే టాపిక్ డైవర్షను ప్రజల్ని డైవర్ట్ చేసి ఉద్దేశంతో ఈ విషయాల మీద వాళ్ళు అమలు చేయని హామీల మీద ప్రజల్ని డైవర్ట్ చేసి ఉద్దేశాలతో చేస్తున్నారు తప్పిస్తే ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏకైక ప్రతిపక్షం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏకైక నాయకుడు. ఈ రాష్ట్రంలో ప్రజల తరపున, విద్యార్థుల తరపున, మహిళల తరపున, రైతుల తరపున ప్రశ్నించే ఏకైక నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రాష్ట్రంలో పరిస్థితులు చూస్తుంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో విధంగా ఎలిమినేట్ చేసేవాలి, ఆయన వాయిస్ ప్రజల్లోకి వెళ్ళకూడదు, ప్రజల తరపున ఆయన ప్రశ్నించకూడదు, ఈ రాష్ట్ర ప్రజలకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి తరపున ఏ రకమైన సహాయ సహకారాలు అందకుండా, భద్రత కూడా అందకుండా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఎలిమినేట్ చేసేసి ఉద్దేశంతోనే తెలుగుదేశం పార్టీ కానీ ప్రతిపక్ష నాయకుల మాటలు కానీ కనిపిస్తున్నాయి. ఒక స్ట్రాటజీ ప్రకారం వాళ్ళ మాటలు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక పెద్ద ఆయన అంటారు, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఒక పెద్ద ఆయన. జగన్మోహన్ రెడ్డి గారు తలకాయ నరికేస్తానంటారు. ఏంటండి మీ వయసు ఏంటి, మీ మాటలు ఏంటి? బుచ్చి చౌదరి గారు 80 సంవత్సరాల వయసులో ఈ మాటలు మీకు అవసరమా? ఇటువంటి మాటలు ఒక మాజీ ముఖ్యమంత్రి గారిని పట్టుకుని తలకాయ నరికేస్తాననే మాటలు మీకు అవసరమా ఈ వయసులోని? మీకు ఇంగిత జ్ఞానం లేదా బుచ్చి చౌదరి గారు? మీకు బుద్ధి లేదా బుచ్చి చౌదరి గారు అని చెప్పేసి నేను మిమ్మల్ని అడుగుతున్నాను. ఈ రాష్ట్రం మొత్తం ఆ రోజు ప్రెస్ మీట్ చూశారు. ఈ రాష్ట్రం మొత్తం, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ చూశారు. జగన్మోహన్ రెడ్డి గారు సంధించిన ప్రశ్నలు ఏంటి, ప్రజలకు ఇచ్చిన హామీలు సూపర్ 6 సూపర్ 7 అమలు చేయమని కదా ఆయన చెప్పి అడిగింది. ఈ రాష్ట్రానికి వచ్చిన సంవత్సరంలోనే 48.5% అప్పు కదా ఆయన అడిగింది. ఈ రాష్ట్ర సమస్యల మీద ఆయన ప్రెస్ మీట్ పెడితే అందులో ఒక విలేకరు సోదరుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరో ఒక తెలుగుదేశం కార్యకర్త మీ ర్యాలీలో రప్పా అని బోర్డు పెట్టుకున్నాడు అని చెప్పి ఏంటి తెలుగుదేశం వాళ్ళు అని చెప్పేసి ప్రశ్నిస్తే జగన్మోహన్ రెడ్డి గారు దానికి సమాధానం చెప్పారు. అంతేగాని ఆయన ఏం మాట్లాడారు, దానికి ఏం సమాధానం చెప్పారు? ఆయన తెలుగుదేశం పార్టీ కార్యకర్త మేము మోసపోయామని బాధతో మా పక్షానికి వచ్చి రప్పా అన్న చెప్పేసి బోర్డు పట్టుకున్నాడు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు తప్పించి అది ఒక సినిమా డైలాగు. ప్రజాస్వామ్యంలో సినిమా డైలాగులు కూడా హోర్డింగ్లు పట్టుకోకూడదు అని చెప్పేసి మాట్లాడి తప్పిస్తే వేరే రకంగా జగన్మోహన్ రెడ్డి గారు రప్పా అని చెప్పేసి మాట్లాడలేదు. ఆ రకంగా టాపిక్ డైవర్షన్ కోసం వారు సమాధానం చెప్పవలసిన విషయాలు జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ను పూర్తిగా డైవర్ట్ చేయడం కోసం రప్పా, ఫీజు రియంబర్స్మెంట్ రప్పా, తల్లికి వందనం రప్పా, నిరుద్యోగ భృతి 36,000 రూపాయలు
ఈ సంవత్సరానికి ఇవ్వాల్సింది నిరుద్యోగులకి రప్పా రప్ప. అదే ఆన్సర్, రప్పా రప్ప ఆన్సర్. ప్రభుత్వం అయితే నోటిఫికేషన్ ఇస్తున్నప్పటికీ వైసీపీ మాత్రం కోర్టుకు వెళ్తుంది, అది ఎంతవరకు సమంజసం? మీరు గమనించారో లేదో, జగన్మోహన్ రెడ్డి గారు కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఎట్లా ఉంటుందంటే, వారే వెళ్తారు కోర్టుకి, వారే టాపిక్ డైవర్ట్ చేస్తారు. మేము నిరుద్యోగులకు ఇచ్చిన హామీల కోసం మేము పోరాటం చేస్తుంటే మేము కోర్టుకి వెళ్ళడం ఏంటమ్మా? వారే వెళ్తారో వాళ్ళే డైవర్ట్ చేస్తారు. ఈ యాక్సిడెంట్ కేసులో జగన్మోహన్ రెడ్డి గారి మీద మర్డర్ కేసు పెట్టారు. ఏ టూకిని చేర్చడం కాదు, మర్డర్ కేసు పెట్టారు. ఏకంగానే జగన్మోహన్ రెడ్డి గారు మీద మర్డర్ కేసు పెట్టేశారు. ఈ ప్రజాస్వామ్య భారతదేశంలో ఎవరికైనా, ఏ పౌరుడికైనా ఒకే రకమైన చట్టాలు ఉంటాయి. ఆ రోజు పుష్కరాల్లో 29 మంది చనిపోయినా, స్టాంపింగ్ అయి చనిపోయినా, లేకపోతే చంద్రబాబు నాయుడు మీటింగ్లో 8 మంది 7 చనిపోయినా, ఎవరికైనా ఒకే రకమైన చట్టాలు ఉంటాయి. అది ప్రజాస్వామ్య భారతదేశంలో రాజ్యాంగ వ్యవస్థ, న్యాయ వ్యవస్థ నడిపిస్తాయి. ఖచ్చితంగా న్యాయస్థానాలకి, ఈ ప్రజాస్వామ్య వ్యవస్థకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవిస్తుంది. థ్యాంక్ యూ. మల్కాజ్గిరిలో రాజకీయ పార్టీల మధ్య విగ్రహాల రాజకీయం తారాస్థాయికి చేరి రాజకీయ నాయకులు ఒకరిపై మరొకరు వ్యక్తిగత విమర్శలకు దిగారు. మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి సఫిల్గూడ ట్యాంకు బండ్పై విగ్రహాలు ఏర్పాటు చేయాలని జీహెచ్ఎంసీ కమిషనర్కి వినతి పత్రం అందజేయడంతో మల్కాజ్గిరిలో రాజకీయ పార్టీల మధ్య విమర్శల పర్వం మొదలైంది. ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ఇచ్చిన వినతి పత్రాన్ని సఫిల్గూడ లేక్ పార్క్ వాకర్స్ అసోసియేషన్, యోగా అసోసియేషన్, ప్రెస్ మీట్ పెట్టడం ముఖ్య కారణం ఏమనగా, ఇక్కడ కొన్ని కుల సంఘాలు మేము ఇక్కడ విగ్రహాలు పెడతాము అన్న ఒక మాట వచ్చింది కాబట్టి దాన్ని మేము ఈ ఏదైతే అసోసియేషన్ ఉందో తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ పార్క్ ఏదైతే ఉందో కులాలకి, మతాలకి, పార్టీలకు అతీతంగా ఉంది. దయచేసి రాజకీయ నాయకులకు చేతులు జోడించి చెప్తున్నాను, మీరు ఇక్కడ ఎటువంటి రాజకీయాలది చేయొద్దు, పొల్యూటెడ్ చేయొద్దు. ఇది ఓన్లీ ఇది పార్క్ కానీ చూడండి. ఇక్కడ ఏ ఒక్క కుల సంఘానికి మేము వ్యతిరేకత కాదు, ఏ బీసీలకు వ్యతిరేకత కాదు, ఓసీలకు వ్యతిరేకత కాదు. మేమందరిని కూడా అభిమానిస్తాము, అందరి నాయకులను కూడా అభిమానిస్తాము. ఒక్క కమ్యూనిటీకి సంబంధించిన విగ్రహం పెడితే తెల్లారి ఇంకో కమిటీ వాళ్ళు వచ్చి మేము పెడతామంటారు. అట్లనే ఏమవుతుంది, వరుస విగ్రహాలు వచ్చేస్తే వర్ధంతులని, జయంతులని చెప్పి నానా పొల్యూటెడ్ అయిపోతుంది. ఇదంతా రచ్చరచ్చిపోతుంది. దయచేసి మీకు చేతులు జోడించి చెప్తున్నాను, ఇక్కడ మీరు విగ్రహాలు విరమించుకోండి. దయచేసి మేము ఈరోజు సిపి గారి కానీ, డీసీ గారి కానీ కూడా అన్ని లెటర్లు రెడీ చేశాము. నేను మా స్పైడర్ సీన్ కలిపి మా కమిటీ మెంబర్తో కలిపి కూడా వాళ్ళందరికీ కూడా వినతి పత్రాలు ఇవ్వడానికి ఈరోజు వెళ్తున్నాము. అందరికీ కూడా వినతి పత్రాలు ఇస్తాము. ఎట్టి పరిస్థితుల్లో 100% ఇక్కడ మేము విగ్రహాలను పెట్టనీయము. మేము ఎవరికి వ్యతిరేకత కాదు. దయచేసి ఈ విషయం గమనించండి. ఎమ్మెల్యే గారికి అన్ని కుల సంఘాలు రాసినాయి కాబట్టి, నాట్ ఓన్లీ బీసీ సంఘాలు, ఓసీ సంఘాలు ఉన్నాయి, అన్ని ప్రతి ఒక్క సంఘాల విగ్రహాలు, మానీల విగ్రహాలు పెట్టాలని ఉద్దేశంతో ఆయన లెటర్ రాయడం జరిగింది. దాన్ని ఏం చేస్తాము, సపోజ్ రేపు నిజంగానే అక్కడ శాంక్షన్ అయితే అక్కడ లోకల్లా ఇప్పుడు ఏదైతే అంటారో మన వాకర్స్ కానీ, లాఫింగ్ క్లబ్ కానీ, మన యోగా సెక్షన్ కానీ వాళ్ళకి ఇబ్బందులు జరగకుండా వాళ్ళతో చర్చించిన తర్వాతనే అక్కడ విగ్రహాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. అది చాలా లాంగ్ ప్రాసెస్ ఉన్నది. అది ఇంకా మనకు శాంక్షన్ కావాలి. అది ఏ విధంగా శాంక్షన్ చేస్తారు అవన్నీ ఉన్నాయి. అవి కాకముందు వికారాబాద్
ప్రజావాణి దరఖాస్తులను సత్వరమే పరిశీలించి పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ జిల్లా అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ కార్యాలయం సమావేశ మందిరంలో వివిధ ప్రాంతాలకు చెందిన వారి నుండి ప్రజావాణిలో 146 దరఖాస్తులను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా అధికారులు అందరూ సమయపాలన పాటించాలని, జిల్లా కార్యాలయము మండల కేంద్రాల్లో బయోమెట్రిక్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ప్రజావాణిలో వచ్చిన ప్రతి దరఖాస్తును పూర్తి స్థాయిలో పరిశీలించి సత్వరమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు లింగ్యా నాయక్, సుధీర్, అసిస్టెంట్ కలెక్టర్ హర్ష చౌదరి, ఆర్డీఓ వసుచంద్ర, వివిధ శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. హైదరాబాద్ గాంధీ భవన్లో టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్తో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క భేటీ అయ్యారు. మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 9 రోజుల్లో 9,000 కోట్ల రూపాయలు రైతు భరోసా నిధులు విడుదల చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిది. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో పెద్ద ఎత్తున సంబరాలు నిర్వహించాలని, మండల కేంద్రంలోని ప్రధాన కూడల్లో రైతులతో కలిసి సంబరాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. దాంట్లో భాగంగా ప్రధానంగా ఈ సీజన్ మొదలు కాగానే గతంలో ఎకరానికి 10,000 రూపాయలు ఉంటే ఇంకా అదనంగా మనం 2,000 యాడ్ చేసి 12,000 లెక్క పెడుతూ. బాపట్ల జిల్లాలో మంత్రి లోకేష్కు పార్టీ శ్రేణులు అడుగడుగునా స్వాగతం పలికాయి. పంగులూరు, అరికట్లవారిపాలెం, గంగవరం గ్రామాల్లో మంత్రి లోకేష్కు జన నీరాజనం పట్టారు. పుష్పగుచ్చాలు, పూలమాలలతో మంత్రి లోకేష్కు పార్టీ నాయకులు, కార్యకర్తలు స్వాగతం పలికాయి. ప్లకార్డు, ఫ్లెక్సీలతో పాటు బాణసంచా కాల్చుతూ సంబరాలు చేశారు. మహిళలు కూడా మంత్రి నారా లోకేష్ రాకను పురస్కరించుకొని దారి పొడవునా ఘన స్వాగతం పలికారు. మంత్రి ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరిస్తూ ముందుకు సాగారు. ప్రజల నుంచి ఆర్జీలు స్వీకరించి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. తిరుమలగిరి పిఎస్ పరిధిలో ఆర్మీ ఎంసీఈఎంఈలో 4 అగంతకులు చొరబడ్డ కేసులో ఉగ్రవాద కోణం లేదని ఉత్తర మండల డీసీపీ రష్మి పెరుమాల్ స్పష్టం చేశారు. ఆర్మీ క్యాంటీన్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించి రాకేష్, అలీ, నగ్మా బాసులను నుండి డబ్బులు తీసుకొని మోసం చేయాలని కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఆశీష్ పన్నినట్టు ఆమె తెలిపారు. అయిన కేసు గురించి అయితే ఐ జస్ట్ వాంట్ టు బ్రీఫ్ రిలీజ్ అ ప్రెస్ నోట్ ఆల్సో. దీంట్లో స్టార్టింగ్ నుంచి కూడా వెన్ మీడియా పర్సన్స్ కాలింగ్ నేను చెప్పాను, ఇది మిలిటరీకి కన్సర్నింగ్ కేసు కాబట్టి కొంచెం పేషెన్స్ చూపించాలి మీడియా కూడా. ఎట్లాంటి విషయాల్లో కూడా మీరు పబ్లిక్ చేసేస్తే ఇట్ విల్ ఇంపీడ్ ది ఇన్వెస్టిగేషన్ అని మేము రిక్వెస్ట్ చేశాము. ఫర్దర్ కూడా మై రిక్వెస్ట్ ఇస్, ఎందుకంటే నార్త్ జోన్లోనే మ్యాక్సిమం ఆర్మీ కంటోన్మెంట్స్ ఉన్నాయి, ఆర్మీ యూనిట్స్ ఉన్నాయి. సో ఇట్లాంటిది ఏదైనా ఆర్ ఎనీథింగ్ రిలేటెడ్ టు డిఫెన్స్ ఉన్నా కొంచెం డిస్క్రిషన్ చూపించి ఏదైనా ఉంటే వీ విల్ డెఫినెట్లీ రిలీజ్ టు ద మీడియా అని చెప్పాము. సో ఈ కేసులో పర్టికులర్గా మీ అందరికీ ఆల్రెడీ తెలిసిందే, లాట్ ఆఫ్ డీటెయిల్స్ వర్ లీక్డ్ అవుట్. సో స్పెసిఫిక్గా అయితే దీనిలో టెర్రర్ యాంగిల్ అయితే ఏది రాలేదండి ఇన్వెస్టిగేషన్లో. దట్ ఈస్ వాట్ ఐ వుడ్ లైక్ టు కన్ఫర్మ్ టు యువర్. దెర్ వాజ్ నో టెర్రర్ యాంగిల్. అన్ని వేరే ఏజెన్సీస్ కూడా వచ్చి వీ హ్యావ్ ఆల్ వెరిఫైడ్ ఇన్ గ్రేట్ డీటెయిల్ ఇన్ దిస్ ఇష్యూ. పర్టికులర్గా దీనిలో ఉన్నాడు ఒక మెయిన్ అక్యూజ్డ్ ఆశీష్ కుమార్ అనే పర్సన్, అండ్ మెయిన్ అక్యూజ్డ్. ఆయన హీజ్ అ నేటివ్ ఆఫ్ బీహార్ ఏరియా నేటివ్. ఆయన చాలా రోజుల నుంచి ఇక్కడ హైదరాబాద్లో వర్క్ చేస్తున్నాడు. సమ్ సెక్యూరిటీ
ఫస్ట్ సెక్యూరిటీ గార్డ్ లాగా వర్క్ చేశాడు, దాని తర్వాత సూపర్వైజర్ లాగా వర్క్ చేశాడు ఇన్ సెక్యూరిటీ ఏజెన్సీస్. సో త్రూ దాట్ ఓన్లీ టిప్కాన్ అని కంపెనీకి హీ స్టార్టెడ్ వర్కింగ్ ఇన్ దట్ కంపెనీ. అండ్ త్రూ దట్ కంపెనీ ఆయన కింద వర్క్ చేసే ఇప్పుడు దీంట్లో ఉన్న వేరే ఇద్దరు ఉమెన్ ఉన్నారు, వాళ్ళు అండ్ ఇంకొక మేల్ పర్సన్ ఉన్నారు, ముగ్గురు ఆయన కింద అక్కడ సెక్యూరిటీ ఆ కంపెనీలో ఇక్కడ వాళ్ళు వర్క్ చేస్తున్నారు, టిప్కాన్ అనే కంపెనీలో ఎంప్లాయీస్. సో ఈయన కొంచెం రిలేటివ్స్ కొంతమంది ఫ్యామిలీలో ఆర్మీ నుంచి బిలాంగ్ చేస్తారు, ఇన్ ద సెన్స్ రిటైర్ అయిన వాళ్ళు, గ్రాండ్ ఫాదర్ అంకల్స్ అట్లా ఆర్మీలో రిటైర్ అయ్యి ఉన్నోళ్ళు ఉన్నారు. సో ప్రీవియస్గా కూడా ఆయన ఏరియాకి క్యాంటీన్ కోసం అని విజిట్ చేశాడు, మిలిటరీ క్యాంటీన్ కోసం. అంటే వేరే వాళ్ళు అకంపెనీ చేశాడు. సో అందుకే జనరల్ ఐడియా ఉంది ఆయనకి ఆ ఏరియాకి. సో ఇప్పుడు ఈ ఉన్న ముగ్గురిని వాళ్ళకి ఏదైనా జాబ్ ఇప్పిస్తానని, అక్కడ సెక్యూరిటీ గార్డ్ లాగా ఏదైనా జాబ్ ఇప్పిస్తానని, అంటే హీ వాస్ ట్రైంగ్ టు ఫ్రాడ్ దెమ్. బేసిక్గా ఇంటెన్షన్స్ కరెక్ట్గా లేవు, ఆయన ఫ్రాడ్ చేయాలనే ఇంటెన్షన్తో వాళ్ళని తీసుకొని వెళ్ళి ఆయనకి ఏదైనా కమిషన్ వస్తుందని, సో అట్లా అని ఆయన తీసుకెళ్ళి ఒక ఫేక్ ఐడి కార్డ్ మాత్రం ఆన్లైన్ నుంచి ఒక వేరే ఆఫీసర్ది, ఒక ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ లాంటి డ్రెస్ది వేసుకొని ఫేక్ ఐడి కార్డ్ మాత్రం హీ హాజ్ యూస్డ్. అందుకే వీ హ్యావ్ బుక్ దిస్ కేస్ అండ్ బికాస్ ఆఫ్ ఇంపర్సనేషన్ అది చేశాడు, ట్రెస్ పాస్ ఆల్సో హీ హాజ్ డన్ ఇల్లీగలీ. సో దీంట్లో రిమాండ్ చేస్తాం జరిగింది అని, ఎందుకంటే మిలిటరీ ఏరియాస్లో ఇట్లా ఇంపర్సనేషన్ చేసుకొని ఎంటర్ అయితే ఇట్స్ అ వెరీ సీరియస్ ఆఫెన్స్. బట్ అదర్ దెన్ దిస్ దేర్ వాజ్ నో టెర్రర్ యాంగిల్ టు ఇట్, టు దిస్ స్టోరీ. ఇట్ వాజ్ మెయిన్లీ అ కేస్ ఆఫ్ హీ వాంటెడ్ టు డూ ఫ్రాడ్, impersonate an army officer and also cheat these other people. ఓన్లీ వాళ్ళు తీసుకెళ్ళి అక్కడ ఉద్యోగం పెట్టిస్తానని, వాళ్ళ దగ్గర కమిషన్ తీసుకోవాలని ఆ ఇంటెన్షన్తో ఉంది. సో ఫర్దర్ ఇంకా వీళ్ళది ఇంకా ఆయన చెప్పిన స్టోరీ అంత యాంగిల్ అంతా వీఆర్ స్టిల్ వెరిఫైయింగ్. ప్రెసెంట్లీ అయితే ఈజ్ అండర్ రిమాండ్, వీ హ్యావ్ రిమాండెడ్ హిమ్ అండ్ ఫర్దర్ డీటెయిల్స్ ఏమైనా వస్తే వీ విల్ డెఫినెట్లీ టెల్. ఫోన్ ట్యాపింగ్కు పాల్పన్న వారిపై చర్యలు తీసుకోవాలని మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి అన్నారు. గత ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణపై సోమవారం జూబ్లీహిల్స్ ఏసీపీ కార్యాలయానికి సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి నాయకులు కార్యకర్తలతో కలిసి తరలి వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ఎలక్షన్లో కామారెడ్డిలో రేవంత్ రెడ్డి పోటీ చేసిన స్థానంలో యనుమల కొండలరెడ్డి, నేను హరివర్ధన్ రెడ్డిని ఇన్ఛార్జిగా ఉన్న సమయంలో మా ఫోన్ ట్యాపింగ్ చేసి రేవంత్ రెడ్డిని కామారెడ్డిలో ఓడించారని తెలిపారు. రేవంత్ రెడ్డి తమ్ముడు కొండలరెడ్డి తన ఫోన్ ట్యాప్ చేసి కామారెడ్డిలో రేవంత్ రెడ్డిని ఓడించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. డిఫరెన్సే ఉంది. మరి ఎన్నికలు అన్నప్పుడు ఎత్తులు పై ఎత్తులు ఉంటాయి. మేము మాట్లాడేటువంటి మా నాయకులతో, మా క్యాడర్తో, అందరితో మాట్లాడేటువంటి ముందే పసిగట్టి విని మరి వాళ్ళు దాన్ని రెక్టిఫై చేసుకొని రేవంత్ రెడ్డి గారు గెలిచే వాటిని ఓడిపోవడానికి ఫోన్ ట్యాపింగ్ ఒకటి కారణం అనేది నా ఫోన్ ట్యాప్ చేయడం వల్ల అర్థమైంది. మరి ఎంత అరాచకం, ఒక దేశద్రోహులను, తీవ్రవాదులను ఏ విధంగా అయితే వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేసి మరి వాళ్ళ మీద చర్యలు తీసుకుంటారో అదేవిధంగా మేము ప్రజాసేవకులం, ప్రజానాయకులం, ప్రజాక్షేత్రంలో ఉండేటువంటి వాళ్ళం, తెలంగాణ ఉద్యమకారులం. అలాంటి వాళ్ళ మా ఫోన్లు ట్యాప్ చేయడం అనేది ఇది ఎవ్వరు కూడా తెలంగాణ చరిత్రలో ఎవరు కూడా క్షమించరాని నేరం ఇది. ఇప్పుడు మేమందరం కూడా బయలుదేరి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కి వెళ్తా ఉన్నాం. అక్కడ నా స్టేట్మెంట్ రికార్డ్ చేస్తారు. మరి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా, ఇట్లా ఇంతమంది ఫోన్లు ట్యాప్ చేసి ఎన్నికల సందర్భంగా వాళ్ళు గెలిచిందో అర్థం చేసుకోండి. మరి తప్పకుండా ఇక నా ఫోన్ ట్యాపింగ్లో పెట్టకుండా, కొండలరెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు సోదరుని ఫోన్ ట్యాపింగ్లో పెట్టకుండా, మా నాయకుల యొక్క ఫోన్లు ట్యాపింగ్లో పెట్టకుంటే తప్పకుండా కామారెడ్డిలో రేవంత్ రెడ్డి గారు గెలిచేవారు. మరి దానికి ముఖ్య కారణం ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ అని నేను ఆరోపణ చేస్తా ఉన్నా. ఇది నిజం కూడా. మరి దీన్నే నేను స్టేట్మెంట్ గా ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే ఫోన్ ట్యాపింగ్ పాల్పడ్డదో అధికారులు గాని, రాజకీయ నాయకులు గాని, వాళ్ళందరి మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి. ఖచ్చితంగా కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని మేము మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను తక్షణమే స్పందించి తగిన న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి సపిల్గూడ ట్యాంక్ బండ్పై విగ్రహాలు ఏర్పాటు చేయాలని జీహెచ్ఎంసీ కమిషనర్కి వినతి పత్రం. ప్రజావాణి దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలి. జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ జిల్లా అధికారులను ఆదేశించారు.
రైతు భరోసా నిధులు విడుదల, మండల కేంద్రాల్లో కాంగ్రెస్ సంబరాలు. ఇవి బులెటిన్లోని విశేషాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ తెలుగు.